తెలంగాణ ప్రభుత్వం కుట్రపూరితంగానే ధాన్యం సేకరణలో జాప్యం చేస్తోందని అన్నారు బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి. ధాన్యం సేకరణ పూర్తి కాకపోతే రేవంత్ రెడ్డికి సీఎంగా ఉండే నైతికత లేదన్నారు. జీవన్ రెడ్డి విమర్శలకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. బీఆర్ఎస్లోకి వెళ్లాక కామెడీ విలన్గా ఉంటారనుకున్నాం కానీ ముత్యాల ముగ్గులో రావు గోపాలరావులా మారిపోయారని సెటైర్ వేశారు. వ్యవసాయము రైతాంగం కూడా తెలంగాణ రాష్ట్రంలో నీ పాలనలో ఒక భాగం అని చెప్పని గుర్తు తెచ్చుకోండి. వీళ్ళకి ఏమో అందాల పోటీలు, ఫుట్బాల్ మ్యాచ్ల నిర్వహణ, వాటితోనే ఏదైతుందో రాష్ట్రం ప్రతిష్ట అనుకుంటే వీళ్ళ రైతులు పడిగాపులు కాస్తుండ్రు, అసూలు బాస్తుండ్రు. ఇప్పుడు కళ్ళల్లో పడిగాపులు కాసి ధాన్యం సేకరణ జాప్యంతోనే తరలింపు జాప్యంతో అసూలు వాళ్ళ రైతాంగానికి ఒక్కొక్క రైతు ₹1 ఇవ్వాలి. ఇది ప్రభుత్వ హత్యగా పరిగణించాలి. మీ 31 మే తదుపరి ఏదైతుందో కళ్ళాలలో ఎక్కడ ధాన్యం మొక్కజొన్న మిగిలినట్టయితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఏదైతుందో కొనసాగే నైతిక హక్కు అనేది లేదు అంటున్నాయి. జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ లోకి పోయినాక కామెడీ విలన్ అయిన అల్లు రామలింగయ్యలాగా ఉంటాడేమో అనుకున్నాం. కానీ ఆయన పూర్తిగా ముత్యాల ముగ్గులు రావు గోపాలరావు లాగా మారిపోయిన పరిస్థితి మనకు అర్థమవుతున్నది. ఎందుకంటే 25-26లో 8,575 కొనుగోలు సెంటర్లు పెట్టి ఎక్కువ ధాన్యాన్ని సేకరిస్తుంటే మీకు ఇవన్నీ కనపడకుండా ఎవడో చెప్పింది దీన్ని మాట్లాడమని చెప్పి ఆధారాలు లేకుండా ఉత్తుత్తి మాటలు మాట్లాడి మీ పరువు తీసుకోకండి. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన రైతుల పక్షపాతిగా నిలబడుతుంటే ఇట్లా విషం జిమ్మడానికి కనీసం ఆలోచించాల్సిన బుద్ధి ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి